విజయవాడ ఉగ్రవాదం కేసులోని నిందితులు ఇప్పుడు తాజాగా కస్టడీకి వెళ్లారు. బేసిక్స్ కామ్ గ్రూప్ ద్వారా ఉగ్రవాద సాహిత్యాన్ని ఉగ్రవాద సంస్థల నాయకుల ప్రసంగాలను ప్రచారం చేసిన కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 11 మంది నిందితులను విజయవాడ ఎన్ఐఏ కోర్టు 3 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చింది. దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ న్యాయాధికారి ఎల్ తేజోవతి శనివారం తీర్పిచ్చారు. కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసు కొద్ది రోజుల క్రితం ఎన్ఐఏకి బదిలైంది. నిందితులు రెహమతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, సోహైల్ బేగ్, సద్మాన్ దిల్కష్, సయీదా బేగం, లక్కీ అహ్మద్, జిషాన్, అబ్దుల్ మాజిద్, మిర్ అసిఫ్ అలీ, అబ్దుల్ సలాం, షారూక్ ఖాన్, షేక్ ఫైజ్ ఉర్ రెహమాన్లను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ అధికారులు 3 రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద వాదనలు విన్న న్యాయాధికారి తేజోవతి తీర్పును వెలువరించారు. దీంతో ఇప్పుడు అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి ఈ డబ్బులు వస్తున్నాయి? హస్తంగా ఐఎస్ఐ నుంచి సహకారం అన్నారు. ఇందులో పని మనుషులుగా చేసేవాళ్ళు, కూలీలుగా చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఎలా మారుస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. ప్రత్యేకించి గ్రూపులు కూడా కట్టినటువంటి సందర్భం ఎవరి కోసం ఏం చేయాలనుకున్నారని తేలాల్సిన అంశం.